నా ప్రతి మనిషికి లక్ష్యమేంది అంతే కదా సార్. నిజంగా మనిషి అంటే సమస్త జీవరాశుల్లోనూ శ్రేష్ఠుడు. దేవతల చేతనే సేవింపబడేవాడు మనిషి. అసలు చాలామంది అనుకుంటారు దేవతల చేత మనుషులు ఎట్లా సేవింపబడతారు అని. ఏమండి, మనిషిలో ఉన్నది పరబ్రహ్మ స్వరూపం ఆత్మ. ఈ ఆత్మ తన లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి భూమి సేవ చేస్తుంది. జలము, అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, ఇంద్రుడు, ప్రకృతి, పంచభూతాలతో సహా నవగ్రహములన్నీ ఈ జీవరాశుల కోసం పనిచేస్తున్నాయి. ఎప్పుడైనా కనీసం అటువైపు ఆలోచిస్తారా మనుషులు? త్రిమూర్తులు, త్రిమాతలు, సమస్త దేవీ దేవతలు ఈ భూమి మీద ఉన్న అన్ని జీవరాశులు తన గమ్యం చేరుకోవాలని చెప్పి సేవ చేస్తున్నారు. అది గమనిస్తే ప్రతి మనిషికి లక్ష్యం ఏందో అర్థమవుతుంది. ప్రతి మనిషి పొద్దున్న లేస్తేనే తీసుకోవడానికి వెళ్తున్నాడు. ఏమండి, మన లక్ష్యం తీసుకోవడం కాదు, తీసుకుంటూ మనం వచ్చిన పనిని గుర్తిస్తూ సమస్త జీవరాశులకు సేవ చేస్తూ వెళ్ళాలి. ఒకవేళ మనం ఒక కుటుంబానికే సేవ చేస్తున్నాం అనుకోండి, పరిమితం అవుతుంది. అట్లీస్ట్ ఒక కులానికి చేసామనుకోండి, ఇంకా రోంత ఎక్కువ పెరుగుతుంది. అట్లీస్ట్ ఒక మతానికి చేసామనుకోండి, ఇంకా అందులో అన్ని కులాలు ఉంటాయి. లేదు అందరు కులాలు వద్దు మతాలు వద్దు అనుకుంటే హ్యూమన్స్ కోసం పనిచేయాలి. అంతకంటే మంచిగా పనిచేయాలనుకుంటే సమస్త జీవరాశుల కోసము పనిచేయాలి. అంతకంటే పనిచేయాలనుకుంటే మంచి పని చేయాలనుకుంటే కూడా దేవతల కోసం కూడా పనిచేయాలి. దీన్నే ఋషి సంప్రదాయం అంటారు. ఋషులు చేసేవారు యజ్ఞము, వేదములు, సమస్త జ్ఞానము తెలుసుకున్న దాన్ని పంచుతూ ఉండేవాళ్ళు. మూడోది అరణ్యాలలో ఉంటూ అరణ్యాలను కాపాడుతూ సమస్త జీవరాశులకు ఆలవాలం తయారు చేసేవాళ్ళు. అసలు ఈ అరణ్యాలకు అంత ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే, ఇంతమంది దేవీ దేవతల చేత పోషింపబడి రక్షింపబడిన అరణ్యాలు సమస్త జీవరాశులకి ఫుడ్, ఆక్సిజన్, వాటర్, ఎకోసిస్టమ్, సాయిల్ కన్జర్వేషన్ చేసి టెంపరేచర్స్ని బ్యాలెన్స్ చేసి ఈ గ్లేషియర్స్ని కరగకోకుండా ఈ భూమిని కాపాడి మొత్తం జలమయం కాకుండా చేసే విశిష్టమైన ఒక సిస్టమ్ చేశారు సార్ దేవతలు. దానికోసం రాత్రింబవళ్ళు దేవతలు కష్టపడుతూనే ఉంటారు. మనిషి దాన్ని గుర్తించాలి. అప్పుడే మనిషి తన పనితో పాటు తన లక్ష్యం గుర్తిస్తాడు. అసలు ప్రతి మనిషి యొక్క లక్ష్యం ఏంటంటే ఆధ్యాత్మికం. ఇక్కడ ఆధ్యాత్మికం అంటే ఏమంటే ఆత్మ మొదట ఎక్కడి నుంచి వచ్చిందో, ఆధ్యంలో అంటే మొదట ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమాత్మ నుంచి వచ్చింది. అది మనలో ఉంది. కాబట్టినే ఇంతమంది దేవతలు మనకు సేవ చేస్తున్నారు. ఈ సేవలన్నీ మనం గుర్తించి మనం అక్కడికి చేరుకోవాలి. పరమాత్మను చేరుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు మనం ఎప్పటి నుండే చేసుకోవాలి. లేకపోతే ఈ భౌతిక విషయాలపైన ఈ ప్రపంచాన్నే జయించామనుకోండి, ఏం ప్రయోజనం? 3 లోకాలను జయించిన వారు లేరా గతంలో? మన పురాణాల్లో ఉన్నారు. ఏం ప్రయోజనం? మన ప్రయోజనం ఏంటంటే ఎక్కడెక్కడ తిరిగి సాయంత్రం ఇల్లు చేరితే మనం ఎంత సంతోషంగా ఉంటామో, ఈ భూమి మీద 176 పనులు చేసి జన్మలెత్తిన పరమాత్మను చేరుకుంది ఏ ఆత్మ సంతృప్తి చెందలేదు. అందుకు పరమాత్మను చేరుకోవడానికి మనం తీసుకున్న ఈ ప్రకృతి నుంచి భౌతిక వస్తువులు ఏవైతున్నాయో తిరిగి ఇచ్చేయాలంటే మనకు ఏదో ఒక తేనెటీగ మేలు చేసి ఉంటుందండి. దానికి ఎలా సేవ చేస్తాం? మనం చేయలేం. కాబట్టి ఒక చెట్టును కాపాడితే దాని నుంచి పూత వస్తుంది, అది తింటుంది. అలాగే ప్రతి జీవికి సేవ చేయాలనుకుంటే మనం ప్రకృతికే సేవ చేయాలి. సమస్త జీవరాశులకి అది వెళ్ళిపోతుంది. దీంట్లో కులాలు మతాలు ఉండవు, మనుషులు ఉండరు. అట్లా కాదు, సమస్త జీవరాశులకి వెళ్ళిపోతుంది. ఈ విధానంగా మనిషి ఆలోచన చేయాలి. అప్పుడు మనిషికి ఏ బంధం ఉండదు, ఏ బాధ్యత ఉండదు, ఏ రోగం ఉండదు, అతని ఎనర్జీ లాస్ అయ్యేది ఉండదు, అతన్ని ప్రశ్నించే వాళ్ళు ఉండరు. అయితే ఆత్మకూరు లేకపోతే పరమాత్మకూరు అన్నట్లు ఉంటారండి. ఇది చాలా సింపుల్ జీవనం. ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించండి. మీరు బ్రతకడానికి రోజుకి 21,600 శ్వాసలు తీసుకుంటున్నారు కదా. నిద్రపోయినప్పుడు కూడా శ్వాసలు ఆడుతున్నాయి కదా. ఎవరు చేస్తున్నారండి ఆ పని? కుంభాలు లోపలికేస్తాము. అదంతా ఎవరు అరిగిస్తున్నారండి? ఆ శక్తిని మనకి ఎందుకు ఇస్తున్నారండి? సూర్యుడు మనకి ఎందుకు పనిచేయాలి? చంద్రుడు మనకి ఎందుకు పనిచేయాలి? ఇది ఒక్కసారి ఆలోచిస్తే మన లక్ష్యం ఏంది, మన మనిషి యొక్క గొప్పతనం ఏంది, మన మనిషి లోపల ఉన్నది ఏంది అర్థమవుతుంది. కాదంటారా? ఒక్కసారి ఆలోచించండి. జై హింద్.